ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈ వెనకతలు చూస్తున్నారా, అది ఊరు అనమాట. ఒక ఊరు వచ్చాను, సిగ్నల్ ప్రాబ్లం అని చాలా దూరం వచ్చాను, చాలా దూరం. ఇది చూస్తారా, ఆగండి చూపిస్తా. ఇది మొత్తం ఘాట్ రోడ్ అనమాట. ఘాటి మీదకి ఎక్కాల, చూస్తున్నారా, ఆ మీదకి ఎక్కాలన్నమాట. ఈ ఊరు చాలా డౌన్లో ఉంది, చాలా చాలా డౌన్లో ఉందన్నమాట. ఆ డౌన్ ఏరియాకి వచ్చాం మనం. చూసారా ఎంత పైకి ఎక్కాలి, తప్పదు. చలో, ఇక్కడ వర్క్ అయితే అయిపోయిందనమాట. ఉట్టి సిగ్నల్ ప్రాబ్లమే. నిన్న మనం ఫిట్టింగ్కి వెళ్ళాం, ఈరోజు సిగ్నల్ ప్రాబ్లం. అన్ని కంప్లైంట్ ప్లస్ ఫిట్టింగ్ ప్లస్ ఇంకా మూడు గంటలకి ఒక ఫిట్టింగ్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాలి. 3 గంటలు 2 గొడుగులు ఫిట్టింగ్ ఉన్నాయి, 2. దానికి ఇంకొక రోడ్ వస్తాడు, మేమిద్దరం కలిసి చేస్తాం అనమాట. అది ఈరోజు షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది. ఫస్ట్ కంప్లైంట్, దాని తర్వాత ఫిట్టింగ్, 2 టాటా స్కై. అది మ్యాటర్. చలో కంటిన్యూ అవ్వండి. మనం ఇప్పుడు ఈరోజు గ్రౌండ్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే గ్రౌండ్కి వెళ్తే ఎండ ఎక్కువ ఉంది. మనం వర్క్ చేస్తూ మనం వీడియోస్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయినాం అనమాట. అది వర్క్ చేస్తూ వీడియోస్ చేసినాం, ఇంకేంటి లేదు. ఆ దారిలో అయినా చేసినాం, లేకపోతే వర్క్లో అయినా చేసేయడం అనమాట. ఇప్పుడు ఆ గ్రౌండ్కి వెళ్ళి అలా కూర్చున్నాను అనుకోండి, కూర్చొని అలాగా అంటే ఆలోచించాలి అక్కడ ఏంటి మాట్లాడాలని. అలా ఆలోచించేలోపు నేను ఇక్కడ చెమటలు కారిపోతూ ఉంటాయి నా ముఖాన్ని మీద. అంతెందుకు కష్టపడాలి. ఇప్పుడు నేను గ్రౌండ్కి వెళ్తాను, ఈ వర్క్కి వెళ్తాను, 2 బ్యాలెన్స్ చేయాలంటే కొద్దిగా కష్టమే. అందుకే వర్క్ ప్లస్ మన వీడియోస్ని 2 బ్యాలెన్స్ చేద్దాం అనమాట. అలా చేద్దాం ఈసారి. మీకు ఇంకోటి చూపిస్తాగండి. ఇది చూస్తున్నారా, ఈ రోడ్డు అంటే ఈ ఏరియా ఎవ్వరికి తెలియదు అనమాట. ఎవ్వరు అంటే ఒక్కడు కూడా పట్టించుకునేవాడు కాదు ఈ ఏరియాని. అంటే ఇక్కడ ఈ ఏరియా మొత్తం జంగల్ ఉండేది అనమాట. మొత్తం అడవిలాగా ఉండేది. ఇప్పుడు చూస్తే మీకు ఇల్లులు చూపిస్తాను, షాక్ అయిపోతారు. ఎలా షాక్ అవుతారు తెలుసా, అలా షాక్ అయిపోతారు అనమాట. అన్ని ఇల్లు అయిపోయాయి, చూపిస్తాను కానీ ఫుల్. అంటే ఇది ఒక కాలనీ లాగా అయిపోయింది అనమాట. కాలనీ అయిపోయాయి. ఏ ఏరియాని ఎవరు దేకలే ముందు, ఇప్పుడు పెద్ద కాలనీ. చూపిస్తాగండి. ఎక్కడో ఇల్లు అవుతుందా, ఇక్కడ ఇల్లు అవుతుంది. ఇంకా ఇవన్నీ అయిపోతాయి, ఇవన్నీ ప్లాటింగ్ అయిపోయి ఇవన్నీ ఇల్లు అయిపోతాయి. ఎక్కడో ఇల్లు అవుతుంది కదా, మీకు కాలనీ చూపిస్తున్నాగండి. చూస్తున్నారా, ఇవన్నీ ఇల్లులే. అంటే జాగాలు తక్కువ దొరికిపోయేవి అనమాట. 1,00,000-1,50,000కి జాగాలు దొరికిపోయి కట్టేసుకున్నారు ఇల్లు. ఇప్పుడు ఇది పెద్ద కాలనీ. ఆ కాలనీ పేరు ఎంజీ నగర్ అనమాట. ఈ కాలనీ పేరు చూపిస్తా, ఆ బోర్డు చూపిస్తా చూడండి. ఫుల్ అంటే పెద్ద ఆఫీసర్లు ఎలాగుంటుందో, మన రైల్వే క్వార్టర్స్ ఎలాగుంటుందో అలాగుందనమాట మొత్తం. అంటే క్వార్టర్స్లో ఎలాగ సైలెంట్గా ఉంటుంది, ఎలాగ ప్లే స్కూల్ అంటే జిమ్ చేయడానికి గట్టు ఉంటుంది కదా, ఓపెన్ జిమ్ లాగా అలాగున్నాయన్నమాట. మీకు బోర్డు చూపిస్తాను ఆగండి. ఇదిగోండి, ఎంజీ నగర్ అనే పెద్ద కాలనీ ఇది. అది మ్యాటర్. కాకపోతే ఇక్కడ ఏంటంటే నీళ్ళు రావడానికి కష్టం అనమాట. ఇది చాలా ఏరియా, చాలా అప్పులో ఉందన్నమాట. నీళ్ళు రావడానికి కొద్ది కష్టం. అందుకే జాగాలు తక్కువ దొరికిపోయి కొనేసుకున్నారు, కట్టేసుకున్నారు. అది చాలా. అయితే గ్రౌండ్కి వెళ్ళొద్దు అని అనుకుంటా. కాకపోతే గ్రౌండ్ నన్ను ఇట్లా లాగేస్తుంది. ఏం చేయాలి, అలవాటు అయిపోయింది అనమాట మనకి. గ్రౌండ్ మనకి లాగేస్తుంది ఇటు సైడ్. ఎందుకో అంటే ఒక అటాచ్మెంట్ అయిపోయింది అనమాట ఈ గ్రౌండ్కి. నాకు వదలలేకపోతున్నాను, అయస్కాంతంలాగా లాగేస్తుంది ఈ గ్రౌండ్ నాకు. అది మ్యాటర్. అయితే నిన్న ఒక ఫిట్టింగ్కి వెళ్ళాను అనమాట. నిన్న మీకు చెప్పినట్టు ఐడిబిఐ బ్యాంక్ వాచ్మెన్ ఇంట్లో అది ఫిట్ అవుతుంది అనమాట. ఫిట్ అయిందా, ఓకే. నేను తర్వాత వెళ్ళి చూసా, 2 ముసలోళ్ళే ఉంటున్నారు ఇంట్లో. నేను ముసలోళ్ళ పట్ల ఎక్కువ సెంటిమెంట్గా ఉంటాను అనమాట. అంటే వాళ్ళకి కొన్ని చుట్లు నేను ఫ్రీగా సర్వీస్ చేసే రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఫ్రీగా అంటే డబ్బులు తీసుకోకుండా. నాకు ఎందుకో సెంటిమెంట్ ఎక్కువ అనమాట ముసలోళ్ళు అంటే. నాకు ఎందుకో తెలీదు, సెంటిమెంట్ ఎక్కువ మాత్రం. అంటే కొన్ని అంటే నేను స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు కాదు, జాయిన్ అయిన 1-2 సంవత్సరాల తర్వాత ఒక ఇంట్లో కంప్లైంట్ పడింది అనమాట. అంటే కాల్ వచ్చింది నాకు, ఎలాగే కాల్ వస్తే వెళ్ళా అనమాట. అక్కడ 2 ముసలోళ్ళే ఉంటున్నారు. ముసలోళ్ళు ఉంటే ఇక్కడి నుంచి నేను ఒక 3-4 కిలోమీటర్ వెళ్ళాను అనమాట నా పెట్రోల్తోనే. వెళ్ళి
అక్కడ చూస్తే సిగ్నల్ లేదు, గొడుగు సిగ్నల్ తీసా. దాని తర్వాత ఆ ముసలోళ్ళు నుంచి అంతా కొంత నాకు డబ్బులు ఇస్తున్నారు. ఎందుకో నాకు తీసుకోబుద్ధి వేయలేదు అనమాట, తీసుకోబుద్ధి వేయలేదు డబ్బులు. అలాంటి సెంటిమెంట్ ఫెలో అనమాట నేను. ముసలోళ్ళ పట్ల ఎక్కువ సెంటిమెంట్గా ఉంటాను. నిన్న కూడా అలాగే ఉన్నాను అనమాట. వాళ్ళ దగ్గర కూడా ఏం డబ్బులు తీసుకోలేదు నేను. అది అంటే తీసుకున్నాను, అంటే ఆ రేటుకి తీసుకోలేదు. నేను ఏ రేటు మీద ఇచ్చేస్తానో, మార్కెట్లో ఏ రేట్ ఉందో ఆ రేటు మీద తీసుకోలేదు అనమాట. దానికన్నా చాలా తక్కువ రేట్ లాస్లోనే తీసుకున్నాను అనమాట. అది మనం ఎందుకో సెంటిమెంట్ ఫెలో అనమాట, మనం ఏం చేయలేము దానికి. ఈ స్టోరీయే మీకు రేపు ఇంకో స్టోరీ చెప్తాను అనమాట. ఆ స్టోరీ చూస్తే మీరు ఏంట్రా ఎంత సెంటిమెంట్ ఫెలో నువ్వు అని అనుకుంటారు అనమాట, అని కింద కామెంట్ చేస్తారు మీరు గ్యారంటీగా. ఆ స్టోరీ మీకు రేపు చెప్తాను, షాక్ అయిపోతారు మీరు. అది కూడా ముసలోళ్ళ స్టోరీయే. షాక్ అయిపోయి షేక్ అయిపోతారు మీరు. అలాంటి స్టోరీ అనమాట, రేపు చెప్తా అది. ఇది ఈ స్టోరీ అయిపోయింది కదా, రేపు ఇంకా సెంటిమెంట్ స్టోరీ చెప్తాను అనమాట. నేను ఎంతో సెంటిమెంట్ ఫీల్ అవ్వ ముసలోళ్ళ పట్ల అంటే అలా చెప్తా మీకు రేపు. నిజమైన స్టోరీ. ఇప్పుడు దాకా కూడా నాకు కాల్ వస్తుంది ఆ ముసలమ్మది. ఆ సెంటిమెంట్ స్టోరీ ఇంకా చెప్తే ఇంకా షాక్ అయిపోవడమే మీరు. అది మ్యాటర్. చలో ఇంటికి వెళ్ళిపోదాం, ఎందుకంటే మనకి ఎండతో నల్లగైపోతున్నాం అనమాట. మనం కలద్దాలు ఎలాగ నల్లగైపోయాం, మనం కూడా కొద్ది రోజుల తర్వాత నల్లగైపోతాం. ఇప్పుడే బాడీ మొత్తం హీట్ అయిపోతుంది అనమాట ఈ ఎండకి, స్టార్టింగ్ డేస్లోనే. ఇంకా ఎండింగ్ డేస్లో అయితే ఇంకా పాయే అంతే. ఇంకా చలో లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.